మన ఈ మీటింగ్ మళ్ళా ప్రతి చోట పెడుతున్నాము. ఏదైతే మ్యాపింగ్ జరిగిందో, మ్యాపింగ్ అన్మ్యాపింగ్ జరిగిందో, ప్రీ మ్యాపింగ్ కంటే ముందే మన నియోజకవర్గంలో సుమారు 15 నుంచి 12,000 ఓట్లు పోయినాయి. దానికి సంబంధించి మనం కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి గారికి, చంద్రకళ గారికి ఆల్రెడీ కంప్లైంట్ పోయినాయి. ప్రీ మ్యాపింగ్ కంటే ముందు ఓట్లు తీయడం అంటే ఇది చాలా పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది అని చెప్పడానికి అది ఒక ఎగ్జాంపుల్. పెద్ద కాన్స్పిరసీ కుట్ర జరుగుతుంది అనేది సుదర్శన్ చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు మనం కంప్లైంట్ ఇచ్చాం. ప్రీ మ్యాపింగ్ కంటే ముందు మా ఓట్లు కట్ అయినాయి, సుమారు 10,000 ఓట్లు పైన కట్ అయినాయి అని చెప్పి మనం క్లియర్ గా చెప్తున్నాం. అంటే ప్రీ మ్యాపింగ్ కంటే ముందే మన ఓట్లు పోతే ఇక మనం ఎవరు చెప్పుకుంటాము? కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి గారు, మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్ గా పనిచేయకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి మా ఓటు హక్కుని కాపాడే బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ప్రీ మ్యాపింగ్ కంటే ముందు ఎన్నైతే ఓట్లు తీసేశారో అది మళ్లీ ఇంక్లూడ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇష్యూస్ మన చెప్పిన ఇవ్వకుంటే మీరు బిఎల్ఎస్ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఏదైతే మ్యాపింగ్, ప్రీ మ్యాపింగ్, అన్మ్యాపింగ్ అనే ఫార్మ్స్ నేను రెడీ చేసి పెట్టాను, డివిజన్ వైజ్ ఇస్తాను, మీరు చూసుకొని అలా అన్మ్యాపింగ్ అన్ని కూడా మీరు మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాలి. ఎవరైతే బూత్ వైజ్ గా ఉన్నటువంటి బిఎల్ఎస్ వాళ్ళ బాధ్యత ఇది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని మీ అందరితో నా రిక్వెస్ట్.